సభాధ్యక్షులు పెద్దలు పెండెల వెంకట్రావు గారికి, ఈనాటి ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు నన్నపనేని రాజ్కుమార్ గారికి, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి చాలామంది కృషి చేశారు. కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వేదిక పైన ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు రామకృష్ణ గారికి, పెద్దలు నంబూరు కృష్ణమూర్తి గారికి, డుండి రాకేష్ గారికి, ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా ఆవేదనతో జరిగిన కొన్ని పరిణామాల గురించి ఒక రాజకీయ నాయకుడిగా, అందులో స్థానికంగా నాయకత్వం వహించినప్పుడు మన ప్రాంతంలో ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయనే భావనతోటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు. మీలో కూడా ఆవేదన ఉంది, కానీ చాలామంది వ్యక్తపరచలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఉన్న వాతావరణం ఆ విధంగా వీళ్ళు తయారు చేశారు. ఇంతకుముందే ఇప్పుడే నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ మాకు జనవరిలో జనసేన పార్టీకి గ్లాస్ సింబల్ గుర్తు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇవ్వాలని వాళ్ళు మేము అభ్యర్థించినప్పుడు, ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో అక్కడ ఇవ్వచ్చు అనే ఆర్డర్ వాళ్ళు ఇచ్చారు. ఏదో విధంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, కుట్రలు అంటే ఏ విధంగా కుట్రలు ఉంటాయనే దానిపైన నేను మీకు వివరిస్తున్నాను. ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేయడం లేదో అక్కడ అభ్యర్థుల్ని పెట్టి, వైసీపీ పార్టీ నుంచే కొంతమంది అభ్యర్థుల్ని పెట్టి వాళ్ళని గాజు గ్లాస్ సింబల్ అడగమని రిటర్నింగ్ అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా నిన్నటి నుంచి ఒక ప్రక్రియ మొదలుపెట్టారు. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఫేర్గా ప్రజల్లో తేల్చుకుందాం, ఎవరెవరికి ఓట్లు వేస్తారో, ఏ విధంగా మనం రేపటి రోజున పరిపాలిస్తాం, నిజాయితీగా మనం నిలబడినప్పుడు మనం చూసుకుందాం అనే ఒక ధైర్యం వీళ్ళలో లేకపోగా ఈ విధంగా కుట్రపూరితంగా ప్రతి సందర్భంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మీరు కష్టపడి ప్రతి రూపాయి జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టాలి, 10 మందికి మీరు ఉపాధి కల్పించాలి. మన వాసవి సేవా సంస్థల ద్వారా మీరు అనేక సేవా కార్యక్రమాలు అన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు పేదవారి కోసం. దాన్నైనా చూసి ఆదర్శవంతంగా నిలబడాల్సిన మిమ్మల్ని అందరినీ చూసి మీకు ఇవ్వాల్సిన మద్దతు పోగా భయపెట్టించి, స్థానికంగా మీరు ఎవరు కూడా వ్యాపారాలు చేసుకునేటప్పుడు ప్రభుత్వం అంటే భయపడిపోవాలి, నాయకులను అంటే భయపడిపోవాలి, మీరు గొంతెత్తి ప్రశ్నించాలంటేనే భయపడిపోవాలనే ఒక పిచ్చి ఆలోచనతో గత 5 సంవత్సరాల నుంచి మనం బతుకుతూనే ఉన్నాం. చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోన్ నంబర్ పెట్టారు. 14400కి మీరు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వండి ఎవరైనా అవినీతికి పాల్పొంటే మా ప్రభుత్వంలో అని. ఈ 5 సంవత్సరాల్లో ఈ 14400కి 8,03,000 కంప్లైంట్లు వచ్చినాయి. 8,03,000 కంప్లైంట్లు. అందులో 4,68,000 కంప్లైంట్లు మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన వచ్చినాయి. ఈ విధంగా వీళ్ళు పరిపాలించారు. ఏ ఒక్కరిపైన కూడా కనీసం ఎంక్వైరీ జరగలేదు. ఒక ఎమ్మెల్యే అయితే విజిలెన్స్ ఎంక్వైరీ డిమాండ్ చేశాడు లెటర్ రాసి, అంత అవినీతి జరిగిపోయింది మా దగ్గర అని. వైసీపీ ఎమ్మెల్యేనే. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పరిపాలన దక్షత లేనప్పుడు, అవగాహన లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు, ఇప్పుడు రోసయ్య గారు ఉండేవారు ఆర్థిక మంత్రిగా. చాలా సందర్భాల్లో అంటే నేను ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు, మనకి అప్పుడు అడ్వైజర్ ఉండేవాళ్ళు, మర్చిపోతున్నా ఆయన పేరు. సో ఆయన పంపించేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు, ఏదో విధంగా ఒప్పించు పెద్ద ఆయన్ని, లేకపోతే ఆయన సంతకం పెట్టాడు ఫైల్ అని. కాదండి ఎనీవే. సో ఆయన వచ్చినప్పుడల్లా రోసయ్య గారి దగ్గర కూర్చుని ఒప్పించి ఈ ఫైల్ గురించి చెప్పినప్పుడు రోసయ్య గారు చాలా సింపుల్ లెక్క చెప్పేవాళ్ళు. 100 రూపాయలు ఆదాయం ఉంటే మనం క్యాపిటల్ యాసెట్స్ బిల్డప్ చేయాలి, అది చాలా అవసరం మన రాష్ట్రానికి. కనీసం 12 నుంచి 14% మనం క్యాపిటల్ యాసెట్స్ కోసం, మన నిర్మాణం కోసం, మన భవిష్యత్తు కోసం
ఏర్పాటు చేయాలి, లేకపోతే నేను ఒప్పుకోను ఈ ఖర్చుల మీద అని చెప్పేవాళ్ళు. ఈ రోజున రోజుకి ఈ ప్రభుత్వం ఆదాయాలు కానివ్వండి, ట్యాక్సులు కానివ్వండి 773 కోట్ల రూపాయలు ప్రతిరోజు. 773 కోట్ల రూపాయలు ప్రతిరోజు మనకి ఆదాయం కానివ్వండి, ట్యాక్సులు కానివ్వండి. మరొక 160 కోట్ల రూపాయలు ప్రతిరోజు వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు. అంటే దాదాపు 900 కోట్ల రూపాయలు ప్రతిరోజు మనం ప్రభుత్వం ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంటే, అభివృద్ధి కార్యక్రమాలపైన, క్యాపిటల్ యాసెట్స్ పైన వీళ్ళు ఖర్చు పెట్టేది 42 కోట్ల రూపాయలు. 42 కోట్ల రూపాయలు అంటే 4% కూడా వీళ్ళు ఖర్చు పెట్టడం లేదు. ఇంక మన భవిష్యత్తు ఏముంటుంది? మనకి రోడ్ల నిర్మాణం ఎట్లా జరుగుతాయి, మనకి ప్రాజెక్ట్స్ ఎట్లా వస్తాయి, మనం ఒక పోలవరం ఎట్లా పూర్తి చేసుకోగలుగుతాం, ఒక అమరావతి ఎట్లా పూర్తి చేయగలుగుతాం, భవన నిర్మాణాలు ఏ విధంగా చేసుకోగలుగుతాం? సంక్షేమం అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ వీళ్ళని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇచ్చిన సమయం అంతా వృధా చేసి ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు, ప్రతి వర్గాన్ని కూడా. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ నెల రోజుల నుంచి చాలామంది వ్యాపారవేత్తలు కొట్ల దగ్గర పోయి నేను కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే చెత్త పన్ను గురించి ప్రస్తావించారు. నేను మాట ఇచ్చాను, కూటమి ప్రభుత్వం తరఫున నేను మీకు మాట ఇస్తున్నాను, వచ్చిన వారమే మొట్టమొదటి అంశం మీద టేకప్ చేసేది ఈ చెత్త పన్ను నేను తొలగించడం అనేది ఖచ్చితంగా చేస్తాం. అంత దుర్మార్గంగా ఆలోచించిన ప్రభుత్వం ఇది. మున్సిపల్ ట్యాక్సెస్ మీరు వసూలు చేస్తున్నారు. 2000 రూపాయల్లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏవి చేయకుండా అదనంగా 3600, 4000 రూపాయలు వసూలు చేసి మున్సిపల్ ట్యాక్సులు, కొత్తగా మీరు చెత్త పన్నును తీసుకొచ్చి సామాన్యులు ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రక్రియ ఇది. ప్రతి ఇంటికి మనం రక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చి కృష్ణానది జిల్లాలో ఆ రోజున తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 200 రూపాయలు చొప్పునిచ్చాం. 162 కిలోమీటర్లు మనం పైప్ లైన్ వేసాం. కానీ ఈ రోజున ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఇరిగిపోయిన పైప్ లైన్లు చూపించి కనీసం మెయింటెనెన్స్ లేదు, మాకు నీళ్ళు వచ్చి 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. పాపం ఎంతోమంది ఇబ్బంది పడుతూ. మున్సిపాలిటీని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. ఎక్కడ కూడా కొత్త ట్యాక్సెస్ ఉండకూడదు. ఎందుకంటే తెనాలి మున్సిపాలిటీలో డెఫినెట్గా మనకున్న వనరులతోటి, మనకున్న అవకాశాలతోటి మీ పైన కొత్తగా పన్నులు విధించాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా మీ వ్యాపారాలు ఇంకా ఎదిగే విధంగా తప్పకుండా తెనాలి మున్సిపాలిటీలో మరొకసారి మంచి ఆలోచనతోటి, ప్రణాళికతోటి మీ అందరికీ కూడా ఒక భవిష్యత్తు ఉండేటట్టు మేము తప్పకుండా రేపటి రోజున తెనాలి నియోజకవర్గంలో చేస్తాం. అదేవిధంగా రాజకీయాలకి అతీతంగా మీరు చేస్తున్న అనేక కార్యక్రమాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. రాజాగారు అన్నట్టు మీరు తలెత్తుకుని తిరిగే విధంగా, మీరు గర్వపడే విధంగా, మన తెనాలికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మేము పరిపాలిస్తాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు, ఏనాడు కూడా పొరపాటు ఉండదు. లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. కానీ ఎవరైతే గతంలో దుర్మార్గంగా వ్యవహరించారో, ఎవరైతే కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టారో, ఎవరైతే చాలామందిని ఇబ్బంది పెట్టి కావాలని వాళ్ళ వ్యక్తిగత ఆస్తులపైన దాడులు చేశారో, వాళ్ళందరిపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసులు పెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం 100% ఉంది. 100% ఉంది. నిజాయితీగా నిలబడి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంతానికి ఒక మంచి ప్రణాళికతోటి తెనాలిని మనం అభివృద్ధి చేసుకుందాం. నేను గతంలో కూడా చెప్పిన మాట మరొకసారి ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మొదటిది నేను ఎక్కువగా ఫోకస్ చేయదలుచుకుంది రోడ్ల పైన. మనకి రహదారులు బాగుండాలి. ప్రతిరోజు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. ఈరోజు కూడా నందివెలుగు నుంచి ఒక కుటుంబం వచ్చి నాకు ఏ విధంగా పాపం వాళ్ళ అబ్బాయి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చనిపోయాడో నందివెలుగు దగ్గర యాక్సిడెంట్ దగ్గర గురించి వివరించారు. చాలా బాధ కలుగుతోంది. ఆ రోడ్డు ఎట్టి పరిస్థితిలో కూడా 4 వరుసల రహదారిగా పెదరావూరు నుంచి మంగళగిరి వరకు జాతీయ రహదారితో అనుసంధానం అయ్యే విధంగా తప్పకుండా మేము ఆ కార్యక్రమం చేపడతామని మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుంటూరుకు వెళ్ళే రహదారిని కూడా డెఫినెట్గా మనం దాన్ని కూడా వెడల్పు చేసి 4 లేన్ల రహదారిగా సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి గుంటూరు వరకు మనకి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీ వ్యాపారాల్లో కానివ్వండి, మీరు కష్టపడి వ్యక్తిగతంగా మీరు సంపాదించిన ఆస్తులపైన ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది. దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రేపటి రోజున భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ గారితో కూడా ఇందాక రాజా గారు వివరించారు. దయచేసి కొంతమందికి ఉన్న అపోహలు మీరు తొలగించుకోండి. ఓటు పర్సంటేజ్ ఎంత ఉందని కాదు ఇక్కడ, ఎటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది ఈ రోజున, ఏ విధంగా దేశం గురించి వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధమై మన కోసం, మన భవిష్యత్తు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ గారు మాట ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విషయంలో, ఆంధ్రప్రదేశ్కి రేపటి రోజున ఉపాధి కల్పించే విషయంలో, మన స్కిల్ బిల్డింగ్ విషయంలో, మన యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ కాకుండా మీతో పాటు మేము నిలబడతామని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని అడిగింది ఆ రోజున అమరావతి నిర్మాణం గురించి. దాని గురించి కూడా ఆయన రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి ప్రకటన చేస్తారనే విశ్వాసం నాకు ఉంది. అమరావతి నిర్మాణం కూడా తప్పకుండా ఒక ప్రాధాన్యతతోటి కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాబోయే రోజుల్లో అమరావతిని మన రాజధానిగా మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మన ప్రాంతానికి మన అభివృద్ధి జరిగే విధంగా మనందరం కూడా కష్టపడి ముందుకెళ్దాం. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, ఇంతకన్నా నేను మాట్లాడేది ఏం లేదు. మీతో పాటు ప్రతి అడుగు మేము నిలబడతాం, నిజాయితీగా నిలబడతాం. ఎక్కడ కూడా అవినీతి లేకుండా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా, మీకు కల్పించాల్సిన రక్షణ, మీకు కల్పించాల్సిన అవకాశాలు, మీ బిడ్డలు కల్పించాల్సిన భవిష్యత్తు అది మా పైన వదిలేసేయండి. నేను రాజా గారు మీకు అండగా నిలబడతాం. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడి మన ప్రాంతానికి ఇంకా మెరుగైన అవకాశాలు తీసుకొచ్చే విధంగా మేము నిలబడతామని, అదేవిధంగా మీరందరూ గతంలో చేసిన సేవా కార్యక్రమాల్ని ఇంకా మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ, పేరు పేరున ఎంతోమంది కష్టపడ్డారు. ఎందుకంటే వేసవి కాలంలో ఇంటింటికి తిరిగి, షాప్ తిరిగి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసినందుకు కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.